అది ఒక చిన్న పల్లెటూరు. మట్టివాసనతో కూడిన ఉదయాలు, కోడి కూస్తేనే మొదలయ్యే జీవితం. అమ్మ తర్వాత నాకు నిజంగా అన్నం పెట్టింది నా చెల్లె. నాన్న వెళ్ళిపోయిన రోజు అమ్మ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. నేను మాటలు మరిచిపోయాను. కాని ఆ రోజు నా చెల్లి మాత్రం నన్ను చూసి చిరునవ్వు పెట్టింది. అన్నా, నువ్వు ఏడవకు, నేనున్నాను కదా అని చెప్పిన మాట ఇంకా నా గుండెల్లోనే ఉంది. స్కూల్ నుంచొచ్చినప్పుడు నా షర్ట్ మురికైతే తానే కడిగేది. నాకు జ్వరమైతే రాత్రంతా నిద్రలేకుండా నా పక్కనే కూచునేది. ఆమెకు కొత్త బట్టలు కావాలి, కాని నాక్కావాలంటే తన కోరికని మౌనంగా మింగేసేది. నేను పెద్దవాడినయ్యాను. ఉద్యోగం వచ్చి పట్టణం వెళ్ళిపోయాను. కాని నా గుండి మాత్రం ఇంకా ఆ పల్లెలోనే ఉంది, నా చెల్లి దగ్గర. ఈరోజు ఆమె పెళ్ళి. అలంకారంలో మెరిసిపోతోంది. కాని నా కళ్ళు మాత్రం తడిగా ఉన్నాయి. నన్ను చూసి ఆమె మళ్ళీ అదే చిరునవ్వు. చిన్నప్పుడు చెప్పినట్టే, అన్నా, ఏడవకు. ఆ రోజు అర్థమైంది, చెల్లి అంటే కేవలం బంధం కాదు, దైవమిచ్చిన వరం.